హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు సెషన్లో మనం డిగ్రీ ఉస్మానియా యూనివర్సిటీ ఓయూ సెకండ్ సెమ్ వాళ్ళకు సంబంధించినటువంటి న్యూ సిలబస్ 2026 నుంచి మనకు న్యూ సిలబస్లో లెసన్స్ మనం చెప్పుకోవాలి కదా. సో ఆల్రెడీ ఫస్ట్ సెమ్ అయిపోయింది, ఇప్పుడు సెకండ్ సెమ్ లో చెప్పుకుంటున్నాం. సో ఇది వచ్చేసి ద బ్లూ లైట్ రిటర్న్ బై వైకమ్ మొహమ్మద్ బషీర్. సో ఈ ప్రోజ్ గురించి మనం ఆల్రెడీ పోయట్రీ ది హైవే మ్యాన్ అయిపోయింది. సో నెక్స్ట్ సమ్మర్ వచ్చేసి ద బ్లూ లైట్. ఓకే, సో దీన్ని రాసినటువంటి రైటర్ వచ్చేసి వైకమ్ మొహమ్మద్ బషీర్. సో ఫస్ట్ ఆథర్ గురించి మనం ఒక్కసారి డిస్కస్ చేద్దాం. సో సీ హియర్ అబౌట్ ది ఆథర్. So if we say about the author, Vaikam Muhammad Bashir, 1908-1994. So in a birth వచ్చేసి 1908, ఆయన చనిపోయింది వచ్చేసి 1994. Popularly known as Bepur Sultan, is one of the most famous writers in Malayalam literature. So in a Malayalam literature సంబంధించినటువంటి ఫేమస్ రైటర్ ఈయన బేపూర్ సుల్తాన్ అనేసి పాపులర్ గా ప్రసిద్ధి చెందినవారు. He actively participated in India's freedom struggles and was even imprisoned by the British. సో ఇండియన్ ఫ్రీడమ్ స్ట్రగుల్ ఆయన పార్టిసిపేట్ చేశారు అండ్ బ్రిటిష్ వాళ్ళు ఆయనని జైల్లో కూడా పెట్టారంట. His life experiences, poverty, travel, jail life and struggles deeply influenced his writings. సో అతని అన్ని ఎక్స్పీరియన్స్ వల్ల అతని రైటింగ్స్ లో చూపిస్తాడన్నమాట. బషీర్ wrote novels, short stories and essays in simple conversational Malayalam. సో ఆయన చాలా సింపుల్ కన్వర్జేషనల్ మలయాళంలో నావెల్స్, షార్ట్ స్టోరీస్ అండ్ ఎస్సేస్ ని రాశారు. సమ్ ఆఫ్ హిస్ ఫేమస్ వర్క్స్ ఇంక్లూడ్, అతని ఫేమస్ వర్క్స్ వచ్చేసి బాల్య కళాశక్తి, పాతుమ్మాయుడే ఆడు, నెక్స్ట్ మాతిలుక్కులం అండ్ నీల వెలిచం. సో అంటే ఈ నీల వెలిచం అనేది ద బ్లూ లైట్ అనే మన ప్రెసెంట్ స్టోరీ. సో ఇతను అన్ని మలయాళంలో రాశాడు కాబట్టి ఇవన్నీ మలయాళంకి సంబంధించినటువంటి. సో ఈ బ్లూ లైట్ అనేది ఇంగ్లీష్ లోకి ట్రాన్స్లేట్ చేయడం జరిగింది. హీ రిసీవ్డ్ సెవెరల్ లిటరరీ అవార్డ్స్ అండ్ ఆనర్డ్ యాజ్ వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ మలయాళం రైటర్స్ ఆఫ్ ది 20th century. ఓకే, 20th centuryకి సంబంధించినటువంటి గ్రేటెస్ట్ మలయాళం రైటర్స్ అండ్ ఆల్సో ఈయనకు చాలా అవార్డ్స్ అండ్ ఆనర్స్ కూడా వచ్చాయంట. సో ఇది వచ్చేసి అబౌట్ ది ఆథర్ వైకమ్ మొహమ్మద్ బషీర్. సో ఇంకా మనం నెక్స్ట్ థీమ్ లోకి వెళ్ళిపోదాం. సో ఇఫ్ యు సీ థీమ్ అంటే ది లెసన్ లో మనం తెలుసుకునే మెసేజ్ మనకి ఏం మెసేజ్ ఇస్తుంది అంటే, ద బ్లూ లైట్ ఈస్ ఎ మూవింగ్ అండ్ మిస్టీరియస్ స్టోరీ దట్ ఎక్స్ప్లెయిన్స్ లోన్లీనెస్, ఇమాజినేషన్, సింపతి అండ్ ద థిన్ లైన్ బిట్వీన్ రియాలిటీ అండ్ సూపర్ న్యాచురల్. సో ఇక్కడ లోన్లీనెస్ అంటే ఒంటరితనం, ఈ స్టోరీ చాలా కదిలించే విధంగా చాలా మిస్టీరియస్ స్టోరీ అనమాట. ఇక్కడ ఒంటరితనం ఎలా ఉంటుంది, మన యొక్క ఇమాజినేషన్ ఎలా ఉంటుంది, సింపతి అండ్ ఆల్సో నిజానికి మనకు కనిపించని సూపర్ న్యాచురల్ కి ఉండే ఒక థిన్ లైన్ గురించి మనం ఇక్కడ చూడొచ్చు. త్రూ ద బ్లూ లైట్ బషీర్ బ్యూటిఫుల్లీ పోర్ట్రేస్ హ్యూమన్ లోన్లీనెస్ అండ్ ద నీడ్ ఫర్ ఎమోషనల్ కనెక్షన్. సో మనిషి ఒంటరితనం ఎలా ఉంటుంది, అతనికి ఎమోషనల్ గా కనెక్ట్ అవ్వడానికి ఇంకొకరి తోడు ఎలా అవసరం అనే విషయాన్ని చెప్తుంది. అండ్ ది హాంటెడ్ హౌస్ ఈస్ నాట్ ట్రూలీ ఫ్రైటనింగ్. సో ఈ స్టోరీలో ఒక హాంటెడ్ హౌస్ అంటే ఇది అంటూ ఉంటారు కదా, దయ్యాలు అవి ఇవి ఉన్నాయనేసి, అలాంటి ఒక హాంటెడ్ హౌస్ గురించి ఉంటుంది. కానీ నిజానికి ఇక్కడ అస్సలు భయపడేది ఏమీ ఉండదు. ఇట్ బికమ్స్ ఎ ప్లేస్ ఆఫ్ సైలెంట్ companionship. Bhargavi represents all those who suffer in silence and the writer represents those who seek comfort in understanding and imagination. సో ఇక్కడ ఇద్దరు ఉంటారు, ఒకరు వచ్చేసి భార్గవి, ఇంకొకరు రైటర్. సో భార్గవి ఏమో సైలెన్స్ ని రిప్రజెంట్ చేస్తుంది, రైటర్ వచ్చేసి ఎవరైతే మనిషిని అర్థం చేసుకోవడం గురించి ఉంటారో సో దానికి రిలేటెడ్ గా అతన్ని రిప్రజెంట్ చేస్తారు. ద మిస్టీరియస్ బ్లూ లైట్ సింబలైజెస్ హోప్, లవ్ అండ్ అన్సీన్ బాండ్ బిట్వీన్ సోల్స్. సో రెండు మనసులకు మధ్యలో ఉండే ఆ నమ్మకం, ప్రేమ, అన్సీన్ బాండ్ అనేది మనం చూడొచ్చు, వెదర్ రియల్ ఆర్ ఇమాజిన్. ఇట్ బ్రింగ్స్ వార్మ్త్ ఇన్ టు ది రైటర్స్ లోన్లీ లైఫ్. ఇది నిజమో ఇమాజినేషన్ తెలియదు కానీ ఈ స్టోరీ అనేది అతని లైఫ్ లో ఒక మంచి ఫీలింగ్ అనేది అతనికి ఒంటరితనాన్ని దూరం చేసేలాగా ఉంటుందంట. సో మరి ఇదేంటి, హాంటెడ్ హౌస్ ఏంటి, ఈ స్టోరీ ఏంటి అనేది మనం ఒకసారి చూసుకుంటే, దిస్ ఇస్ ద సమ్మరీ. ఓకే, సమ్మరీ కనిపిస్తుంది కదా. సో దిస్ ఇస్ ఆల్ ది సమ్మరీ. The narrator is a young writer who comes to a small town searching for a quiet and inexpensive place to live so that he can focus on his writing. సో మన నరేటర్ వచ్చేసి ఒక యంగ్ రైటర్, ఆయన ఒక చిన్న ఊరికి వస్తాడు అనమాట. అక్కడ ఒక
తక్కువ కాస్ట్ లో వచ్చే ఒక రూమ్ లాంటిది తీసుకొని అతను అక్కడే కూర్చొని చాలా ఏకాంతంగా రాయడానికి రైటింగ్స్ ఉంటాయి కదా, ఇప్పుడు రైటర్స్ ఎక్కువగా ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతారు కొత్త కొత్త ఆలోచనల కోసం. సో అలాంటి ప్లేస్ కోసం అతను వెతుకుతున్నాడు. ఆఫ్టర్ మచ్ సర్చింగ్ హీ ఫైండ్స్ అన్ ఓల్డ్ నెగ్లెక్టెడ్ హౌస్ ఆన్ ది అవుట్స్కర్ట్స్ ఆఫ్ ది టౌన్. సో అలా వెతుకుతుండగా అతనికి ఒక ఇల్లు గురించి తెలుసుకుంటుంటాడు. అది చాలా ఓల్డ్ హౌస్, ఎవ్వరు కూడా ఆ ఇంట్లో ఉండట్లేదంట. ఇట్ ఈస్ లార్జ్ బట్ బ్రోకెన్ డౌన్ సరౌండెడ్ బై వీడ్స్ అండ్ సైలెన్స్. చాలా పెద్ద ఇల్లు కానీ అది మొత్తం చెట్లతోని చెత్తతోని నిండిపోయి ఉందంట. దాన్ని ఎవరు క్లీన్ చేయడం కానీ అక్కడికి ఎవరు కానీ వెళ్ళట్లేదు. ద రెంట్ ఈస్ వెరీ చీప్ విచ్ సర్ప్రైజెస్ హిమ్. అక్కడ రెంట్ చూస్తే చాలా చీప్ గా ఉంది అంత పెద్ద ఇంటికి కూడా. When he asks why it is so inexpensive, the locals warn him that the house is haunted. సో అతనికి డౌట్ వస్తుంది, ఎందుకు ఇంత పెద్ద ఇంటిని ఇంత తక్కువ కాస్ట్ లో రెంట్ కి ఇస్తున్నారు అని అడిగితే అక్కడ ఉన్న చుట్టుపక్కల వాళ్ళు ఏమని చెప్తారంటే అది ఒక దయ్యాల ఇల్లు, అందులో ఆత్మలు ఉంటాయి, అందరూ భయపడతారు, అందుకే అందులోకి ఎవరు వెళ్ళట్లేదు అనేసి వాళ్ళు అతనికి వార్నింగ్ ఇస్తారన్నమాట. They tell him the tragic story of a young woman named భార్గవి హూ వన్స్ లివ్డ్ దేర్. సో అప్పుడు ఒక స్టోరీ చెప్తారు. అక్కడ ఆ ఇంట్లో యంగ్ ఉమెన్ భార్గవి అనే ఒక అమ్మాయి ఉండేది. షీ హ్యాడ్ డీప్లీ లవ్ ఇన్ విత్ ఎ మ్యాన్ హూ లాటర్ అబాండన్ హర్. ఆమె ఒక అబ్బాయిని లవ్ చేసింది కానీ అతను ఆ అమ్మాయిని వదిలేసి వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడంట. అన్ఏబుల్ టు బియర్ ది బిట్రాయల్ అండ్ షేమ్, షీ ఎండెడ్ హర్ లైఫ్ బై జంపింగ్ ఇన్ టు ద వెల్ ఇన్ ద కాంపౌండ్ ఆఫ్ ది హౌస్. సో ఆ బాధ భరించలేక, ద్రోహాన్ని భరించలేక, తను బాధతో తను ఇంక బతకలేను అని చెప్పేసి ఆ కాంపౌండ్ లోపలే ఉన్నటువంటి బావిలో దూకి ఆమె చనిపోయింది. ఆఫ్టర్ హర్ డెత్ విలేజర్స్ క్లెయిమ్ దే హ్యాడ్ సీన్ హర్ స్పిరిట్ వాండరింగ్ త్రూ ద రూమ్స్ అట్ నైట్. సో ఆమె చనిపోయిన తర్వాత ఆమె ఆత్మ రూమ్స్ లో అంటే కిటికీలోంచి చూస్తే రాత్రి కనిపిస్తూ అటు ఇటు తిరుగుతున్నట్టు కనిపిస్తుందంట. బికాస్ ఆఫ్ దిస్ ఫియర్ నో వన్ వాంటెడ్ టు స్టే ఇన్ ది హౌస్. సో ఇలా కనిపించిన తర్వాత ఇంకెవరైనా ఉంటారా, ఎవరు కూడా భయంతోనే ఆ ఇంట్లో ఉండడానికి ఇష్టపడట్లేదు. ఇన్స్టెడ్ ఆఫ్ బీయింగ్ ఫ్రైటన్ ద రైటర్ ఫీల్స్ సింపతి ఫర్ భార్గవి. సో ఈ కథంతా విన్న తర్వాత అతనికి భయం వేయలేదు, జాలి వేసిందంట భార్గవి మీద. హీ థింక్స్ ఆఫ్ హర్ నాట్ యాజ్ ఎ గోస్ట్ బట్ యాజ్ ఎ లోన్లీ అండ్ సారఫుల్ ఉమెన్ హూ సఫర్డ్ గ్రేట్లీ ఇన్ లైఫ్. సో అతనికి ఆమె ఒక దయ్యం, ఒక ఆత్మ అనే అనిపించలేదు ఆమెకి. అతను ఏమనిపించుకున్నాడంటే ఆమెకు ఒంటరి బాధతో ఉన్నటువంటి ఒక మహిళ, దుఃఖంతో నిండినటువంటి ఒక మహిళ జీవితంలో ఎంతో బాధను అనుభవించింది, అందుకే అలా చనిపోయింది అనేసి అతను అనుకున్నాడు. హీ డిసైడెడ్ టు రెంట్ ది హౌస్ ఎనీవే బిలీవింగ్ దట్ గాస్ట్ ఎగ్జిస్ట్ ఓన్లీ ఇన్ పీపుల్స్ ఇమాజినేషన్. సో అతను ఏమనుకున్నాడంటే నిజానికి దయాలు ఆత్మలు అనేవి లేవు, ఇవి మనుషుల ఇమాజినేషన్ లోనే ఉంటాయి కాబట్టి అతను భయపడకుండా ఆ ఇంటిని రెంట్ కి తీసుకున్నాడంట. ఆఫ్టర్ మూవింగ్ ఇన్ he experiences the old house creaks in the wind, the shadows move across the walls at night. ఆ ఇంట్లోకి వచ్చేసాడు. అక్కడ ఉన్న తర్వాత అతనికి అప్పుడప్పుడు వింత వింత ఎక్స్పీరియన్స్ స్టార్ట్ అయినాయి. అర్ధరాత్రులు విండోస్ సౌండ్ రావడం, ఎవరో తలుపు తీస్తున్నట్టు, అటు ఇటు మూవ్ అవుతున్నట్టు, ఏదో నీడ అనేది నడుస్తున్నట్టు గోడల మీద, ఇలాంటివన్నీ కనిపిస్తున్నాయి. Yet the writer was not afraid. అయినా కూడా అతనికి భయం వేయలేదు. ఇన్ఫాక్ట్ he feels strangely peaceful there. అతనికి చాలా ప్రశాంతంగా అనిపించింది. ది క్వైట్ హెల్ప్స్ హిమ్ కాన్సన్ట్రేట్ ఆన్ హిస్ రైటింగ్. అది ఎంత ప్రశాంతంగా అనిపించిందంటే అతని రైటింగ్స్ మీద చాలా బాగా కాన్సన్ట్రేషన్ చేశారంట. ఆఫన్ హీ స్పీక్స్ అలౌడ్ ఇన్ ద ఎంప్టీ రూమ్స్ ఇమాజినింగ్ దట్ భార్గవి ఈస్ లిజనింగ్ టు హిమ్. సో అప్పుడప్పుడు అతను ఏం చేస్తూ ఉన్నాడంటే అతను ఇంత పెద్ద ఇంట్లో ఒక్కడే కదా, సో గట్టిగా మాట్లాడేవాడంట. అంటే ఎవరో ఉన్నట్లు, ఎవరితోనో మాట్లాడుతున్నట్టు మాట్లాడేవాడు. ఎందుకు అంటే భార్గవి ఒకవేళ అక్కడే ఉంది, నా మాటలు వింటుంది అని చెప్పి ఆమెకు ఒంటరితనం అనిపించకూడదు అని చెప్పి అతను గట్టిగా మాట్లాడేవాళ్ళు. హీ టాక్స్ అబౌట్ హిస్ స్ట్రగుల్స్, హిస్ థాట్స్ అండ్ హిస్ డ్రీమ్స్. సో అతను ఎంత కష్టపడ్డాడో, అతని థాట్స్ ఏంటి, అతని డ్రీమ్స్ ఏంటి అని గట్టిగా చెప్తూ ఉండేవాడు. హీ బిగిన్స్ టు ఫీల్ దట్ షీఈస్ ఎ జెంటిల్ ప్రెజెన్స్ రాదర్ దాన్ ఎ ఫ్రైటనింగ్ వన్. అతనికి ఏమనిపించిందంటే ఆమె చాలా మంచిది, ఆమె వల్ల భయపడాల్సిన అవసరం ఏమీ లేదు అనుకుని ఆమెకు అన్ని విషయాలు అంటే అతను ఊహించుకునేవాడు, ఆమె ఉంది అన్నట్లు ఊహించుకుంటూ అన్ని చెప్తూ ఉండేవాడు.
టు మేక్ ది హౌస్ ఫీల్ అలైవ్ హీ ప్లేస్ మ్యూజిక్ ఆన్ ది గ్రామ్ ఫోన్. సో గ్రామ్ ఫోన్ ఉంటుంది కదా, సో గ్రామ్ ఫోన్ లో అతను పాటలు పెట్టి వినిపిస్తూ ఉండేవాడు. అంటే లైక్ నథింగ్ బట్ ఒక రేడియో లాంటిది. అంటే దాంట్లో గ్రామ్ ఫోన్ తర్వాతే రేడియో వచ్చింది. గ్రామ్ ఫోన్ అంటే సాంగ్స్ పెట్టి వింటున్నాడు అనమాట. మ్యూజిక్ వింటూ ఆమె కూడా ఇంట్లో ఉంది, ఆమె కూడా వింటుంది అన్నట్లు మ్యూజిక్ ప్లే చేసేవాడు. As the music echoes through the halls, he imagines భార్గవి ఎంజాయింగ్ ది సాంగ్. సో ఎప్పుడైతే ఆ మ్యూజిక్ అనేది ఆ ఇంట్లో హాల్స్ లో వినపడుతూ ఉంటుందో అతనితో పాటు భార్గవి కూడా ఎంజాయ్ చేస్తుంది సాంగ్స్ ని అనేసి ఇమాజిన్ చేసుకున్నాడు. Gradually, an emotional bond forms between the writer and the unseen presence he believes exists in the house. So, అలా అతనికి అలాగే కనిపించని అతను అనుకుంటున్నటువంటి ఆ భార్గవికి ఇద్దరి మధ్యలో తెలియని ఒక బాండ్ అనేది ఫామ్ అయింది. దో హీ నెవర్ సీస్ భార్గవి, హీ ఫీల్స్ కంఫర్టెడ్ బై ది ఐడియా దట్ ఈస్ నాట్ ఎలోన్. సో ఆమె కనిపించదు, ఆమె ఉందా లేదా అని నిజంగా తెలియదు. కానీ అతను ఏమనుకునేవాడు అంటే నేను ఒంటరిగా లేను, నాతో పాటు భార్గవి ఉంది, నేను ఎలోన్ కాదు అని ఫీల్ అయ్యేవాడు. హీ బిలీవ్స్ షీ హాస్ బీన్ రాంగ్లీ జడ్జ్డ్ అండ్ బిగిన్స్ టు డిఫెండ్ హర్. అతను అందరూ ఆమెని తప్పుగా అర్థం చేసుకున్నాడు అనేసి అతను వాదించేవాడు. వన్ ఈవినింగ్ హెవీ రెయిన్ బిగిన్స్ టు ఫాల్. ఒక రోజు చాలా వర్షం పడుతుంది ఈవినింగ్ టైంలో. ద విండ్ బ్లోస్ ఫియర్స్లీ అండ్ డార్క్నెస్ సరౌండ్స్ ది హౌస్. మొత్తం చీకటి, చాలా గాలులు అలా ఉంటుంది అనమాట వీతో. ది రైటర్స్ కిరోసిన్ ల్యాంప్ ఈస్ అబౌట్ టు రన్ అవుట్ ఆఫ్ ఫ్యూయల్. సో కిరోసిన్ ల్యాంప్ లో కిరోసిన్ అంటే ఉంటుంది కదా, సో అది అయిపోవడానికి వచ్చింది. హీ డిసైడ్స్ టు గో టు ద నియర్ బై హౌస్ టు బారో సమ్ కిరోసిన్. సో కొంచెం దగ్గరలో ఉన్న పక్కింటి వాళ్ళ ఇంటికైనా ఎవరింటికైనా వెళ్ళి కొంచెం కిరోసిన్ తెచ్చుకుందాం అనేసి అనుకుంటాడు. బిఫోర్ లీవింగ్ హీ లైట్స్ ది ల్యాంప్ అండ్ ప్లేసెస్ ఇట్ ఇన్ హిస్ రూమ్. సో వెళ్లే ముందు ఉన్న ఆ కొంచెం ఆయిల్ పోసి లైట్ ని వెలిగించి అతని రూమ్ లో పెట్టి అతను అది కిరోసిన్ తీసుకురావడానికి వెళ్తాడు. ద రెయిన్ బికమ్ స్ట్రాంగర్ అండ్ హీ స్టిలేడ్. సో అతను వెళ్ళిన తర్వాత రెయిన్ చాలా ఎక్కువ అవుతుంది. సో ఇంకా అతను బయటికి రాలేక అక్కడే ఆగిపోతాడు, అలా లేట్ అవుతుంది. వెన్ హీ ఫైనల్లీ రిటర్న్స్ లేట్ అట్ నైట్ హీ షాక్డ్ బై వాట్ హీ సీస్. సో అలా చాలా లేట్ గా అతను తిరిగి వస్తాడు. వచ్చిన తర్వాత అతను చూసింది అంటే అక్కడ జరిగింది చూసి షాక్ అవుతాడు. ఏం జరిగిందంటే ఫ్రమ్ అవుట్ సైడ్ ది హౌస్ హీ నోటీసెస్ హిస్ రూమ్ గ్లోయింగ్ విత్ స్ట్రేంజ్ బ్లూ లైట్. సో బయటి నుంచి అతను చూసేసరికి తన రూమ్ గది ఉంటుంది కదా, అతని గదిలో ఒక చిన్న దీపాన్ని వెలిగించి వెళ్ళాడు కదా, అది బ్లూ కలర్ లో వెలుగుతూ ఉంది. ద ఎంటైర్ రూమ్ ఇస్ ఫిల్డ్ విత్ సాఫ్ట్ యట్ బ్రైట్ బ్లూ ఫ్లేమ్ ఫార్ బ్రైటర్ దాన్ ఎ నార్మల్ ల్యాంప్. ఒక నార్మల్ ల్యాంప్ లా కాకుండా బ్లూ కలర్ లైట్ తోనే ఆ రూమ్ అంతా నిండిపోయి ఉందంట. హీ రషెస్ ఇన్సైడ్ ఇన్ కన్ఫ్యూజన్ అండ్ అమేజ్మెంట్స్. అతను ఏం అర్థం కాకుండా వెంటనే ఫాస్ట్ గా అతని రూమ్ లోకి వెళ్ళాడు. ద ల్యాంప్ ఈజ్ స్టిల్ బర్నింగ్. అతను వెళ్ళేసరికి ఆ ల్యాంప్ ఇంకా వెలుగుతూనే ఉంది. బట్ నాట్ విత్ అన్ ఆర్డినరీ ఎల్లో ఫ్లేమ్. మామూలుగా ఎల్లో ఫ్లేమ్ అనేది వస్తుంది, కానీ అక్కడ ఎల్లో ఫ్లేమ్ లేదు, బ్లూ ఫ్లేమ్ అనేది ఉంది. ఇట్ షైన్స్ విత్ ఎ మిస్టీరియస్ బ్లూ గ్లో. బ్లూ కలర్ గ్లో తోని మెరిసిపోతుంది. హీ నోస్ క్లియర్లీ దట్ ద ల్యాంప్ షుడ్ హ్యావ్ గాన్ అవుట్ బికాస్ దేర్ వాస్ నో ఫ్యూయల్. యాక్చువల్ గా అక్కడ చాలా తక్కువ ఆయిల్ అనేది ఉంది, సో ఫ్యూయల్ తక్కువ ఉంది. సో నిజానికి అక్కడ ఆ ల్యాంప్ అనేది వెలగదు, అయిపోవాలి ఎప్పుడు. యట్ దేర్ ఇట్ ఈస్ బర్నింగ్ బ్యూటిఫుల్లీ. కానీ అది బర్న్ అవుతుంది ఎల్లో ఫ్లేమ్ కాకుండా బ్లూ తోని. అట్ దట్ మూమెంట్ ఏ పవర్ఫుల్ ఎమోషన్ ఓవర్వెల్మ్స్. అప్పుడు అతనికి ఒక పవర్ఫుల్ ఎమోషన్ అనేది అతన్ని చుట్టుముడుతుంది. ఏంటి అంటే హీ ఫీల్స్ యాజ్ దో భార్గవి హర్సెల్ఫ్ హ్యాస్ లిట్ ద ల్యాంప్ ఫర్ హిమ్, ప్రొటెక్టింగ్ హిమ్ ఫ్రమ్ డార్క్నెస్ అండ్ వెల్కమింగ్ హిమ్ బ్యాక్ హోమ్. సో అప్పుడు అతనికి ఏమర్థం అవుతుందంటే భార్గవి తనని ప్రొటెక్ట్ చేయడానికి, ఆ చీకటి నుంచి తనకి ఎలాంటి ఇబ్బంది అవ్వకుండా అతను రావడానికి దారి చూపించడానికి వెల్కమ్ చేస్తూ తనే ఆ ల్యాంప్ ని వెలిగించింది. హీ డస్ నాట్ ఫీల్ ఫియర్, ఓన్లీ వార్మ్ కంఫర్ట్ అండ్ డీప్ కంపాషన్. సో అతను భయపడడు, కానీ అతనికి చాలా హ్యాపీగా ఒక మంచి ఎమోషన్ తోనే అతను ఏదైతే ఇమాజిన్ చేసుకున్నాడో అది నిజమే, తను నిజంగానే వచ్చి నా కోసం ఈ ల్యాంప్ ని వెలిగించింది అనేసి అనుకున్నాడు. సో దిస్ ఈస్ అబౌట్ ది బ్లూ లైట్. ఓకే, సో ఇంకా మనం ఒకసారి కంక్లూజన్ లోకి వెళ్తే, భార్గవి కుట్టి దో absent in physical form becomes a powerful emotional force representing memory, grief and misunderstood womanhood. సో ఇక్కడ ఈ భార్గవి కుట్టి మనకు నిజానికి స్టోరీలో ఎక్కడ ఉండదు, ఆమె మాటలు కానీ ఆమె కానీ కనబడదు,
కానీ ఎమోషనల్ గా మాత్రం మనకు తెలుస్తుంది. ఆమె ఎమోషనల్ గా అందరూ గుర్తు చేసుకోవడం, ఆమె బాధ గురించి ఆమెను అందరూ తప్పుగా అర్థం చేసుకోవడం అవన్నీ మనం చూస్తాము. త్రూ హర్ బషీర్ షోస్ హౌ కమ్యూనిటీ అన్ఫెయిర్లీ జడ్జ్ ఇండివిజువల్స్ వితౌట్ అండర్స్టాండింగ్ దేర్ సఫరింగ్. సో జనాలు ఎలా ఒక మనిషి గురించి తప్పుగా అర్థం చేసుకుంటారో అనే విషయాన్ని మనకి ఇక్కడ తెలుస్తుంది. భార్గవి's transformation from feared ghost to beloved listener reflects how the narrator's compassion replaces superstition. సో దయ్యాలు, ఆత్మలు ఇలాంటివి వాటిని భయపడడం ఇదంతా సూపర్స్టిషన్ అనుకొని అతను ఎంతో నమ్మకంగా భయపడకుండా ఉండడం అనేది మనం ఇక్కడ చూస్తాము. Thus the blue light becomes not a horror story. సో ఇక్కడ ది హారర్ స్టోరీ కాదు, బట్ టెండర్ ఎక్స్ప్లోరేషన్ ఆఫ్ హ్యూమన్ కనెక్షన్, వన్ దట్ సెలబ్రేట్స్ ది పవర్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఓవర్ ఫియర్ అండ్ కంపాషన్ ఓవర్ ప్రిజడైజ్. సో ఇక్కడ మనకు క్లియర్ గా భయాన్ని దాటుకొని ఎలా హ్యూమన్ కనెక్షన్ అనేది ఉంటుంది అనే విషయాన్ని మనం ఈ లెసన్ లో చూస్తామన్నమాట. సో దిస్ ఈస్ అబౌట్ ది స్టోరీ ద బ్లూ లైట్. ఓకే, అర్థమైంది కదా అందరికి. సో మనం మళ్ళీ నెక్స్ట్ అంటే దీంతో యూనిట్ 6 కి సంబంధించినటువంటి ప్రోస్ అండ్ పోయట్రీ కంప్లీట్ అయ్యి మనం మళ్ళీ యూనిట్ 7 సమరీతో కలుద్దాం. అంటిల్ దెన్ వాచ్ మై వీడియోస్. సీ యూ ఆల్. బై బై.